నెల్లూరులో రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు మరియు మాజీ మంత్రి శైలజానాథ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తోందని, ఇది ఆ ప్రాంత రైతాంగానికి వెన్నుపోటు పొడవడమేనని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని తరలిస్తున్న రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. అమరావతిపై చూపిస్తున్న శ్రద్ధలో కొంత భాగం రాయలసీమ ప్రాజెక్టులపై చూపిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని నేతలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉంది. ఓ విధంగా రాయలసీమ ప్రాంత రైతాంగానికి ఈ భూమికే వెన్నుపోటు పొడిచే విధంగా అతని ప్రవర్తన ఉంది. తెలంగాణ ప్రభుత్వం 8 అడుగుల కింది నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు తొడుగుపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టితో 800 అడుగుల నుంచి ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పంపించాలని ఆలోచన చేస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద 80,000 క్యూసెక్లకు పైగా కెపాసిటీతో దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కోరిక మేరకు ఆపేశాడు అని చెప్పబడతా ఉంటే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రాయలసీమ రైతాంగాన్ని, ప్రజల్ని అవహేళన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము బాధపడతా ఉన్నాం, సిగ్గుపడతా ఉన్నాం. ఈరోజు స్పష్టంగా చెప్తాం, నిర్బంధమైన అభివృద్ధి అన్ని ప్రాంతాలని దగ్గర నుంచి డబ్బులు ఎత్తుకుపోయి, కరువు ప్రాంతాల నుంచి కూడా డబ్బులు ఎత్తుకుపోయి అమరావతిలో సాగిస్తున్న నిర్బంధ అభివృద్ధి అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నాం. కేవలం అద్దాలు వేసుకునేకి మీకు 2,700 కోట్లు కావాల్సి వస్తాయి. ఆ 2,700 కోట్లు ఇస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. ఓ 10,000 కోట్ల డబ్బులు ఇస్తే 10,000 అంత లెక్కలు వేసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి. 3,65,000 కోట్ల రూపాయలు చేసిన అప్పు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలా? ఆ అప్పులో రాయలసీమ వాటా రాయలసీమలో ఖర్చు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం మీరు ఆఖరికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి, రాయలసీమ ప్రాజెక్టులని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్షమించాలి ఏమంటే ఇప్పుడు హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచుతూ ఒక డెసిషన్ తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్ పోయాక గాలేరు నగర్ని హంద్రీనీవా అనుసంధానించి హెచ్ఎన్ఎస్ఎస్ని కేవలం అనంతపూర్కి, కర్నూలుకి వచ్చే విధంగా కిందికి గాలేరు నగర్ నుంచి ఆ గండిపేట నీళ్లు విధంగా ప్లాన్ చేసిన ఇక్కడ కూడా నీళ్ళు నింపడం మీ యొక్క సంగం ప్రాజెక్ట్ దగ్గర పూర్తి చేసే పనులు కానీ జగన్మోహన్ గారు చేసినవి. కాకపోతే వాళ్ళు చెప్పేయండి, వాళ్ళు ఏం చేయలే. ఉదాహరణకి మా జిల్లాలో 1 సంవత్సర కాలంలో 3,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఏదో లైనింగ్ ఏదో అని చెప్పి. ఈరోజు 3 చోట్ల కొట్టుకుపోయింది. కనుక వాళ్ళ దృష్టిలో చెప్పాను కదా, ప్రాజెక్టులు అంటే మా దృష్టిలో ప్రాణం, రైతులకి అత్యంత అవసరం, అది మా ప్రాణం. కానీ మోడీ గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీకి, వాళ్ళ నాయకుడికి ప్రాజెక్టులు అంటే ఏటీఎం కాదు. ఇస్ ద డిఫరెన్స్.